திவ்ய திருவடிகளே சரணம். கூடாரை வெல்லும் சீரு கோவிந்தா குந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சமானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனையா பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முசங்கை வசிவாரா கூடியிருந்து குளிருந்து ఏలోరెంబావాయ్. ఈ పాసురం యొక్క అర్థం ఏమిటంటే, తనను ఆశ్రయించిన శత్రువుల్ని జయించే కళ్యాణ గుణ సంపద గల గోవిందుడా, నిన్ను కీర్తించు వ్రత సాధనమైన పర అన్న వాయిద్యాన్ని పొందగలిగితే పొందదలచిన ఘన సన్మానము జనులంతా పొగిడే విధంగా ఉంటుంది. చేతులకు గాజులు మొదలైన ఆభరణాలు, బాహువులకు దండకడియాలు, చెవులకు పెట్టుకునే దుద్దులు, చెవి పైభాగానికి పెట్టుకునే చెవిపోగులు, కాలి అందలు మొదలైన అనేకమైన ఆభరణాలు మేము ధరించదము. ఆ తర్వాత మంచి మంచి చీరలు ధరించదము. దాని తరువాత పాలు అన్నం మునిగిపోయేలా నెయ్యి పోసి ఆ పాయసం అనే మధుర పదార్థం మా మోచేతుల మీదుగా కారిపోయేలా నీతో కలిసి కూర్చొని భుజించి సంతోషించదము. ఇలా గోపికలు తమ ప్రతిఫలాన్ని ఈ పాసురంలో విన్నవించారు. ఇది ఈ పాసురం యొక్క అర్థం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கூடாரை வெல்லும் சீரு கோவிந்தா குந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சமானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனையா பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முசங்கை வசிவாரா கூடியிருந்து குளிருந்து ஏலோரெம்பாவாய்.